మహబూబాబాద్ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కి ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేరుకుని కలెక్టర్ ప్రీతి మీనాకు క్షమాపణ చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మహబూబాద్ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కి వెళ్లారు. మంత్రి చందులాల్ అదేవిధంగా ఎంపీ సీతారాం నాయక్ ఇద్దరు వెళ్లి ముందుగా కలెక్టర్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు. విషయం సర్దుమణించడంలో భాగంగా వెంటనే ఎమ్మెల్యేకి అక్కడికి ఆహ్వానించారు. ఎమ్మెల్యే లోనికి వెళ్లి రెండు చేతులు జోడించి, అమ్మ మీరు నా చెల్లి లాంటి వాళ్ళు, సోదరు లాంటి వారు, నేను కావాలని ఉద్దేశపూర్వకంగా చేయి వేయలేదు, ఊరికే అనుకోకుండా చేయి తాకింది, దయచేసి అపార్థం చేసుకోవద్దని ఎమ్మెల్యే వేడుకున్నట్టు తెలిసింది. అయినా కూడా ఆ ఎమ్మెల్యే ప్రీతి మీనన్ సంతృప్తికరంగా లేదు, ఆమె ససమీర అన్నారు. ఎందుకంటే గతంలో కొన్ని ఈయన ఓపెన్ గా కామెంట్ చేసిన కామెంట్స్, అదేవిధంగా ఓపెన్ గా కొన్ని చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా కలెక్టర్ ప్రీతి మీనన్ గుర్తు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మీరు కావాలని చేయి వేసినట్టుగా గతంలో మీరు నోరు జరిగిన విషయాలను ఇక్కడ ఉటంకిస్తూ కొన్ని ఇవాళ మీరు చేయి చేసుకున్న మాట వాస్తవమే, కావాలని చేయి చేసుకున్నారు అనడానికి గతంలో జరిగిన పరిణామాలు నిదర్శనమని ఎమ్మెల్యే కలెక్టర్ ఈ సందర్భంగా ఉటంకించినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కావు, దయచేసి క్షమించాలని రెండు చేతులు జోడించినట్టు తెలుస్తుంది. వెంటనే చందులాల్ అదేవిధంగా ఎంపీ సీతారాం నాయక్ సారీ చెప్పాడు, మేడం ఇంకా వదిలేయండి, ఎందుకంటే విషయం ఇంతతో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టడం మంచిదని, అందరికీ మంచిది, ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మంచిదని చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ గా అటు ఆఫీసర్స్ ఇటు లీడర్స్ పాలిటీషియన్స్ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు హరితహారం కార్యక్రమంలో ఉంది కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అసెస్ చేయవద్దని కూడా మంత్రి గాని ఎంపీ గాని వేడుకున్నట్టు తెలిసింది. సో ఎమ్మెల్యే సారీకి ఆమె కొంత మేర అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా ఆమె తల ఊపినట్టు తెలుస్తుంది. మళ్ళీ వెంటనే బయటకు వచ్చి శంకర్ నాయక్ మీడియా ముందు రెండు చేతులు జోడించి నేను కలెక్టర్ ను క్షమాపణ వేడుకున్నాను, కలెక్టర్ క్షమించింది అని మీడియాకు కామెంట్ చేసి వెళ్ళిపోయారు. సో విషయం అయితే తాత్కాలికంగా సమసిపోయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కలెక్టర్ ప్రీతి మీనన్ మీడియాకు చెప్పే ప్రయత్నం కానీ మీడియాతో మాట్లాడే సాహసం కానీ చేయడం లేదు. ఎందుకంటే ఈ విషయం ఇంతటితో సమసిపోయింది, ఇంతటితో ఈ విషయాన్ని వదిలేనని కూడా మంత్రి చందులాల్ అదేవిధంగా ఎంపీ సీతారాం నాయక్ చాలా ఓపెన్ గా చెప్పి వెళ్ళిపోయారు. సో ఇప్పటికైతే సమస్య అయితే తాత్కాలికంగా పులిస్తో పడ్డట్టు తెలుస్తుంది. కాకపోతే రేపు ఐఏఎస్ల సంఘం కానీ తర్వాత మిగిలిన అధికారుల సంఘం కానీ రేపు సీఎం ని కలిసే అవకాశం ఉంది. సీఎం ని కలిసి అంటే గతంలో ఎమ్మెల్యే కామెంట్ చేసిన వ్యాఖ్యలు కానీ తర్వాత మిగిలిన కొన్ని కామెంట్స్ కానీ అవన్నీ ఉటంకిస్తూ మరొక ఫిర్యాదు పత్రంతో సీఎం ని కలవాలి, సిఎస్ ని కలవాలనేది ఐఏఎస్ ల అధికారుల సంఘం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు ఈ విషయాన్ని అంటే ఇతరుతో వదిలిపెట్టకుండా తాత్కాలికంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ కానీ ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఒక పక్క చూసుకుంటూనే మరొక పక్క ఎమ్మెల్యేపై చర్య తీసుకునేందుకు ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వానికి మరొకసారి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది రేపు సంఘపరంగాని తెలుస్తుంది. రేపటి ఐఏఎస్ భేటీలో రేపు ఐఏఎస్ కీలక భేటీ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అక్కడ భేటీలో కలెక్టర్ ప్రీతి మీనన్ విషయం చర్చకు వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటీస్ కి ఐఏఎస్ ల అధికారుల సంఘం బాధ్యులు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కళ్యాణ్, థ్యాంక్ యూ వెంకట్.